నెంబర్ వన్ న్యూస్ ప్రేక్షకులకి కనుమ శుభాకాంక్షలు. ఈ రోజైతే మనం సంక్రాంతి పండుగ సందర్భంగా రామవరపాడు బరి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అయితే ఇక్కడ మొత్తం కూడా వేలాది మంది ఎన్నో వేల మంది అయితే ఈ కోడి పందాలను అలాగే పేకాటను వీక్షించడానికి అయితే ఇక్కడికి చాలా మంది వీక్షకులు అయితే రావడం జరిగింది. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలాగున్నాయి, అలాగే ఎంత పందెం వేశారు, ఎందులో పందెం పెట్టారు, అలాగే వాళ్ళకి ఏమైనా వచ్చినాయా లేదా, దీన్ని ఫేస్ చేసి ఇంట్లో కనుక వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారు అనేది ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేది రమ్య, మంగళగిరి నుంచి వస్తున్నాను. 11కి వచ్చాము, ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. వేసాము, ఒక 500తో స్టార్ట్ చేసాము, 7000 వరకు ఎండ్ చేసాము, 7500 పోగొట్టుకొని వచ్చాము. వెళ్ళిపోతున్నాము, ఇంకా ఉంటాయి, ఇంకా పోతాయేమో. దీన్ని బట్టి మీకు వచ్చిన జ్ఞానోదయం జస్ట్ చూడడానికి ఏమంటారు, కంటి నేత్రానందంతో చాలు, ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు అనిపించింది. జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు కూడా ఓ ట్రైల్ వేద్దాంలే అని డాడీ 500 వేశారు, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇంకా పోవటమేగా ఇది. దీనివల్ల ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, జస్ట్ వచ్చేదైతే ఏమి ఉండదు, పోవటమే అంతే. కాకపోతే ఎంటర్టైన్ పోయినాయి కూడా చిన్నదే 1000 రూపాయలు. ఫ్యామిలీ అండి, ఇదంతా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. బాగుందండి, ఏర్పాట్లన్నీ బాగా చేశారు, అంతా బాగుంది, బాగా చేశారు. అంటే మామూలుగా కోడి పందాలు ఇవి అంటే పిల్లల్ని తీసుకుని రారు, కానీ ఈ ఇయర్ ఇక్కడికి మొత్తం ఫ్యామిలీస్తోనే వస్తున్నారు. బాగా ఏర్పాటు చేశారు. నా పేరు కళావతి అండి, మేము తిరుపతి నుంచి వచ్చామండి. నేను 3 డేస్ అయింది వచ్చింది. ఇక్కడ ఇక్కడ కోడి పందాలు ఇవి చాలా రకాల ఆటలు పెట్టారు కదా, మీకు ఏది ఎక్స్పీరియన్స్ చేశారు వీటిల్లో? అన్నీ చేసాం, లోపల బయట, చిన్న బజార్ పెద్ద బజార్, కోడి పందాలు అన్నిట్లో పార్టిసిపేట్ చేసాం, అన్నిట్లో పెట్టాం పోటీకి. ఎంత వచ్చినాయి అంటే మేము 2000 అలా చేసాం. మాకు ఏమి పోలేదండి, మా డబ్బుల కంటే కొంచెం ఎక్కువ వచ్చింది, మేము పెట్టిన దానికంటే కొంచెం ఎక్కువ వచ్చింది, ఏం పోలేదు. ఇక్కడ అంటే పెద్ద పెద్ద బరులు చాలానే పెడతారు కదా, ఈ ఇయర్ ఇక్కడ చాలా పెద్దగా చేస్తారు అని చెప్పేసి రామవరపాడులో అంటున్నారు. సో దానికి మీ సమాధానం? బాగుందండి, ఇది బాగుందండి, చాలా బాగుంది, నీట్గా బాగుంది, దానికంటే ఇది బెటర్. ఏం ప్రాబ్లం లేదు, ఏం మంచిగా ఉంది, అన్నీ బాగా. మంచిగా ఉంది, చాలా థ్రిల్లింగ్ ఉంది. బట్ కోడి పందాలకి అందరినీ అలో చేయట్లా, ఓన్లీ విఐపి నెంబర్స్ అని చెప్పి అలా ఉంది. కొందరు ఎవరన్నా ఉంటేనే పంపిస్తాము అది ఇదే అంటున్నారు, రికమెండేషన్ కావాలి అని అంటున్నారు. బట్ మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి, గేమ్స్ అన్నీ బాగా ఎగ్జైటింగ్గా ఉంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. కోడి పందాలలో ఇలాంటి మిగిలిన గేమ్స్ కూడా పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం కదా ఈ ఏరియా? ఎస్ అవును, చాలా బాగున్నాయి, చాలా స్టాల్స్, డిఫరెంట్ గేమ్స్ అవన్నీ కూడా పెట్టారు. వీఆర్ సో ఎగ్జైటెడ్. ఏమన్నా బెట్టింగ్ వేసారా మీరు కోడి పందాలు? చూస్తున్నాము, వేద్దామని, దానికోసమే వచ్చాము, వేద్దామని చెప్పి. ఎంత తీసుకుని వచ్చావు పందెం వేయడానికి? 1000 రూపాయలు. చాలా బాగుంది, ఫుడ్ కోర్ట్ కూడా బాగుంది, ఇదేంటిది అన్నీ బాగున్నాయి, సెక్యూరిటీ కూడా బాగుంది. మేము లోకలేనండి, పడమట నుంచి వచ్చాను. చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చారు, కొద్దిగా ఆనందంగా బాగుంటుందని చెప్పి. నార్మల్గా కోడి పందాలు అవి అంటే ఓన్లీ మెన్సే వస్తారు, కానీ ఈ ఇయర్ ఇక్కడ పిల్లలు కూడా రావడానికి, ఉమెన్స్ కూడా రావడానికి కారణం ఏంటి? సెక్యూరిటీ అంతా మన ఏరియానే కదండి, మనకు తెలుసు, ఐడియా ఉంది, కొద్దిగా సెక్యూరిటీ కూడా బాగుంటుంది అనమాట, అంతా దాన్ని బట్టి. కొత్తగా పందెం వేయడానికి అయితే ఒక పుంజును పట్టుకుని వచ్చేసారు ఒక ఆయన. ఒకసారి సార్ మాటలు అడిగి తెలుసుకుందాం, ఏంటి ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇది మొత్తం కానీ ఒకసారి. హాయ్ సార్. హాయ్ అండి, దీని పేరు అండి నెమలి. ఇదే నల్ల నెమలి అండి, కాకి నెమలి. ఇప్పుడు ఎంతకి పందెం వేయబోతున్నారు? 2 లక్షలకి అండి. మేము విజయవాడ నుంచి వచ్చాం. మేము కోళ్ళ వ్యాపారం చేస్తాం. వస్తుందండి, 100%. 100%. చూసారా ఎలా ఉంది అది రెడీగా? ఇదే జీడిపప్పు అండి, జీడిపప్పు బాదం పప్పు. ఎన్ని రోజుల నుంచి పెంచుతున్నారు? 2 years అండి ఇది. అవును, అవునండి, లాస్ట్ ఇయర్ వరకు.
మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఈ ఇయర్ ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగా అట్టాసంగా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ చూడలేదు, నేను ఇదే ఫస్ట్ టైం రావటం. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను వచ్చి మార్నింగ్ వచ్చాను. పందాలు వేసారా ఏమైనా? వేసామండి. ఏం తీసుకెళ్ళమండి, పోవటమే కానీ. చెప్పకూడదండి, పెద్ద అమౌంట్. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎలా ఫేస్ చేస్తారండి? అదే ఆ బాధ గురించి చెప్పట్లే. గుడివాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కోడి పందాలకు వచ్చారంటే ఒక అర్థం ఉంది. నా ముందున్న మనిషి అసలు ఏకంగా యూఎస్ నుంచి వచ్చారంట ఇక్కడ కోడి పందాలు చూడటానికి. ఒకసారి అడుగుతాం ఆయన అసలు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అని చెప్పి. హాయ్. హలో అండి, నా పేరు పవన్ అండి. నిజంగానే యూఎస్ నుంచి వచ్చాను. డ్రైవర్స్ లైసెన్స్ చూపించమంటారా? అంటే కోడి పందాలు అండ్ సంక్రాంతి అన్నీ కవర్ చేసినట్టు ఉంటుంది కదా, సో అందుకనే యూఎస్ నుంచి వచ్చాను 2 days బ్యాక్. సో వచ్చిన తర్వాత ఇంకా మన వాళ్ళందరూ వెళ్దాం చూద్దామంటే వచ్చాను అనమాట. అంబాజీపేట అమలాపురం వెళ్ళి చూసాము, అక్కడ బాగుంది కోడి పందాలు. సో ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి ఇటు వచ్చాను. పందెం వేసారా ఏమన్నా? పందెం వేసాను, గెలిచాము కూడా. ఒక 5,000 వేసుకుంటాను. వెరీ గుడ్ అండి. ఇంతమంది జనాలు వచ్చి ఇలా కోడి పందాలు, ఇది ఒక కల్చర్ బేసికల్లీ చెప్పాలంటే. సో మన ఇండియన్ కల్చర్ అనేది మీకు ఇక్కడ ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ఇది ఫాలో అవుతున్నాం. కానీ అక్కడ కోడి పందాలు వేయకూడదు, బట్ రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ అనేది అమెరికాలో కూడా ఉంటుంది సంక్రాంతి టైంలో. సో కోడి పందాలు అనేది వేయకూడదు అక్కడ, బ్యాన్. బట్ ఇక్కడ చాలా బాగుంది చూడటానికి. లేదండి, నేను ఒక్కడే వచ్చాను, ఫ్యామిలీ అక్కడే ఉన్నారు ప్రజెంట్. నాయుడు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బెంగళూరు నుంచి వచ్చానండి. సంక్రాంతి కోడి పందాలకా? ఆల్మోస్ట్ ఒక 15 years తర్వాత కోడి పందాలకి మళ్ళీ ఇక్కడ విజయవాడ వచ్చా. ఓకే, కోడి గెలిచినట్టుందిగా? అవునండి, ఇదే 5,000 కండి. నెల నెమలి. దేని మీద వేసారు? యాక్చువల్గా మేము 10th గెట్ టుగెదర్కి వచ్చాము. మేము అందరం విజయవాడలో నిడమానూర్ స్కూల్లో 10th 2003 to 4 బ్యాచ్ అక్కడ చదువుకున్నాము. ఒక 3 days స్పెండ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఉండి ఏదో టైంపాస్కి వేసి ఎంజాయ్మెంట్కి ఒక కోడి గెలిచాము. అంటే ఎక్స్పీరియన్స్ ఉందా కోడి పందాలు? అసలు జీరో నాలెడ్జ్. అయినా సరే కొట్టేసరిగా ఏదో హ్యాపీ మూమెంట్. లేదు సరదాగా ఈ 3 days స్పెండ్ చేయాలని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఎంజాయ్మెంట్. 5,000 అంతేగా, 5 to 5 10 రావు, 5 + 5 5 మంది 5 వాళ్ళది. ఎలా అనిపిస్తుంది ఈ పందాలకి రావటం, ఇది గెలవటం అనేది? యాక్చువల్గా ఇది మేము బెట్టింగ్ కోసం వేసింది కాదు, జస్ట్ హ్యాపీనెస్. వీ వాంట్ టు ఎంజాయ్ దిస్ 3 days, సో దట్స్ వై వి ప్లే దిస్ గేమ్. చాలా బాగున్నాయి. మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినట్టున్నారు, యార్లగడ్డ గారు. చాలా బాగున్నాయి అన్ని ఫెసిలిటీస్, మధ్యాహ్నం లంచ్, ఎవ్రీథింగ్. 10 o'clock we will be here, means up to 5 o'clock we will be enjoy and we will go. మీ పేరు? నాది కానూరు అండి. నా పేరు కిషోర్ కుమార్ అనమాట. మేము ఫ్యామిలీతో వచ్చాను. చాలా కోడి పందాలు చూస్తాకు వచ్చానండి. కోడి పందాలు చాలా బాగున్నాయి. ఇదేంటంటే సంవత్సరంలో మనం వచ్చేది మొదటి పండుగ కాబట్టి మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట. చిన్నపిల్లలు కూడా కాక్ ఫైట్ అంటే ఏంటి, తర్వాత ఈ మన పొట్టేళ్ళు ఫైటింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చూస్తే హ్యాపీగా ఉంది. తర్వాత లోపు బయట అని ఆడుతున్నారు ఇక్కడ, అది కూడా ఒక వెరైటీగా ఉంది. చాలామంది లేడీస్ కూడా ఆడుతున్నారు, చాలా సంతోషం. తర్వాత ఈ గుండాట అని, పెద్ద బజార్ అని, చిన్న బజార్ అని ఫ్యామిలీస్తో వచ్చి ఆడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి ఎంజాయ్ చేసేది ఈ 3 రోజులే కాబట్టి. సో దట్స్ వెల్ అనమాట, బాగా జరిగింది, హ్యాపీగా. పందెం ఏమైనా వేసారా? నేను వేసానండి, మొత్తం నేను 5 పందాలు వేసానండి. 6 పందాలు వేసాను, 6 గెలిచాను. ఇప్పుడే ఒక పందెం ఓడిపోయాను, ఇక సార్లే అనుకుని హ్యాపీ ఫీల్ అయ్యాను. తెలివైన వాళ్ళు. ఎంత వేసారు, ఎంత పోగొట్టుకున్నారు, ఎంత వచ్చింది? సింపుల్గా 100 కాసానండి. సో ఐ గాట్ 500. కారుకి 100 తీసుకున్నారు, 400 మిగిలినాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కాబట్టి అందరం తీసుకొస్తారు. ప్రజలలో అభివృద్ధి చెందారు. ఆడవాళ్ళు, పిల్లలు అందరూ వచ్చి కోడి పందాలు ఆడుతున్నారు. అభివృద్ధి ఆ విధంగా పయనిస్తుంది. సార్ పందాలు వేసారా? వేసామండి, చెప్పకూడదండి. కోడి పందాలా, పేకాట, గుండాట? పందాలు, కోడి పందాలండి. చెప్పకూడదండి. ఇప్పుడు ఎవరో మా వాళ్ళు చూస్తే ఊరుకోరుగా, చెప్పకూడదు అంతే. అంటే ఈ ఇయర్ ప్రత్యేకంగా పొట్టేళ్ళ పందెం కూడా పెట్టారు కదా, అది కొంచెం కొత్తగా ఉంది. అది మేము చూడలేదండి. ఎక్కడ జరుగుతుంది? రండి వెళ్దాం. అక్కడ చూసి మటుకు మాట్లాడతాం, దాన్ని చూస్తే మటుకు మాట్లాడతాం మళ్ళీ.
వీటి గురించి వచ్చామండి మేము. వేణుగోపాల్, హైదరాబాద్. హ్యాపీ సంక్రాంతి, కనుము. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ భీమవరం కంటే ఇక్కడ చాలా బాగుంది. భీమవరం వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ రావాల్సి వచ్చింది. సో ఇక్కడ అంటే అక్కడ రష్ ఎక్కువ ఉందని ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ మేము అనుకోలేదు ఇంత బాగుంటుందని. ఇక్కడ లోన బయట అనే ఒక గేమ్ ఆడాము. కోడి పందాలు కూడా పార్టిసిపేట్ చేసుకుని చాలా బాగుంది. ఇలాంటి కల్చర్ హైదరాబాద్లో కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎంత పందెం వేశారు, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత తీసుకెళ్తున్నారు? అంటే ఏం లేదు, నో లాస్ నో గెయిన్, న్యూట్రల్ ఉంది, బాగా ఉంది. ఇలాంటి కల్చర్ మీకు కూడా అందరు బాగా ఎంకరేజ్ చేశారు, చాలా బాగుంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా మంచి ఏర్పాటు బాగా చేశారు. అన్ని గేమ్స్ కూడా ఆడినాము, చాలా బాగుంది. అంటే కోడి పందాలు అంటే మనకి ఇక భీమవరం అవే గుర్తొస్తాయి, రాజమండ్రి, భీమవరం. కానీ ఇక్కడికి ఇయర్ ఇంతమంది రావటం అనేది విజయవాడ, రామవరపాడు కొంచెం సెన్సేషనల్ అనే చెప్పాలి. ఇంతమంది రావడానికి కారణం ఏంటంటారు? అది చాలా అరేంజ్మెంట్ బాగా చేశారు కాబట్టి చాలామంది ఎంకరేజ్గా వచ్చారు ఇక్కడికి. దాని బాగుంది, చాలా చాలా బాగుంది. మేము కూడా పందెం వేసాము. నో ప్రాఫిట్ నో లాస్, ప్రాబ్లం లేదు. చెప్తే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందని భయపడుతున్నారా? అలా ఏం లేదండి, అలా ఇంటి వాళ్ళు భయపడడానికి అవసరం లేదు. జస్ట్ సరదాగా ఆడాము, నో ప్రాఫిట్ నో లాస్, అదేం ప్రాబ్లం లేదు. అలా నా పేరు సత్యనారాయణన్, హైదరాబాద్ నుంచి వచ్చాము. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్ చాలా ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందంగా, చాలా అద్భుతంగా రన్ చేస్తున్న ఇక్కడ విజయవాడ ఈ రామార్పాడు జంక్షన్ సంబంధించి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మేము యాక్చువల్లీ ఎస్టర్డే కూచిపూడి వెళ్ళాము. కూచిపూడిలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అదే ఎంజాయ్మెంట్ అని అనుకున్నాం. అగైన్ ఈరోజు భీమవరం వెళ్తూ రామార్పాడు దగ్గర కూడా జస్ట్ ఏంటి ఇక్కడ అని చెప్పి మేము ఆగాము. ఆగిన తర్వాత ఇంక ఎదరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇక్కడ కట్టుపాడేశారు. గేమ్స్ ఒకటని చెప్పలేము, కోళ్ళ పందాలు కానించి రమ్మీ గేమ్స్, అలాగే పేకాట, ఇది అదే అని చెప్పలేము. ఏది కూడా ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయి. అనుకోకుండా మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈరోజు 4 అయిపోయింది, కదలడానికి లేదు ప్లేస్. ఈ క్రౌడ్ని చూస్తుంటేనే మాకే ఆశ్చర్యం వేసుకొస్తుంది. ఈ విధంగా తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ హ్యాపీగా పండుగను సెలబ్రేట్ చేసుకోవడం, మేము కూడా అందులో భాగస్వామ్యం అవ్వడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. నేను అంత డోండి కాదండి, బెట్టింగ్ వేసాను. ఊరికే సరదాగా చూద్దాం అసలు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంది అని చెప్పి. ఏర్పాట్లు పర్లేదు, నాట్ బ్యాడ్. అది మనకి మ్యాక్సిమం సంక్రాంతి వచ్చిందంటే ఈ కోడి పందాలకు కానీ వాటికి కానీ భీమవరం, రాజమండ్రి ఒకటి వెళ్ళిపోతారు. మరి ఇయర్ ఇక్కడ చాలా మంది వచ్చారు కదా, దీనికి ప్రత్యేక కారణం ఏంటంటారు? ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ఇదిగా ఉంటుంది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ విధంగా చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చేసుకుంటున్నారు. అంతకుముందు కొన్ని చాట్లు ఉంటే ఇప్పుడు 100 చాట్లు ఉన్నాయి. అది తేడా. జేబుల్లో డబ్బులు అయితే జనం దగ్గర లేవు. ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్ చూసుకొని ఖర్చు పెట్టుకోవడానికి అయితే బాగా ఉన్నారు జనాలు. అది 100%. అంతేనమ్మా, మా అన్నయ్య చెప్పింది నేను కరెక్ట్, ఏకీభవిస్తున్నాను. క్యాషినోకి వచ్చిన తర్వాత డబ్బులు గెలవడం అనేది ఉండదా? ఎక్కడైనా విన్నారా మీరు? డబ్బులు పోతాయి, ఇబ్బంది లేదు, డబ్బులు పోతాయి అంతే. అన్నీ ఖాళీ అయ్యి వెళ్ళిపోతారు గ్యారంటీగా. సంతోషం ఒకటి ఉంటుంది. మళ్ళీ సంవత్సరం దాకా నాకు 50,000 పోయినాయి, 25,000 పోయినాయి, 20,000 పోయినాయి, 1,00,000 పోయిందని చెప్పి ఒక సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో అందరూ మళ్ళీ అదే డబ్బులు పోగొట్టడానికి వస్తారు, మళ్ళీ వస్తారు. అదే ఒక ఆనందం. ఇప్పుడు బ్లాక్ లేబుల్ ఉందండి, 7,000 అదేనా ముందే, లేకపోతే బీపీ అయినా బాలకృష్ణ గారిది బ్రాండ్ కూడా అయినా 100. మరి ఏదైనా దేని వాళ్ళు దానికి ఉంటారు. అది ఇది కూడా ఇట్లానే ఉంటుంది. ఎవరి ఆనందం వాళ్ళది. మేము మంగళాపురం పాతపడుపు గ్రామ పంచాయతీ యార్లగడ్డ వెంకటరావు గారి అభిమానులు. ఆయన ఇక్కడ బిర్రిచ్చారని చెప్పి మేము ఇక్కడికి వస్తాం జరిగింది. మాకు శుభ్రంగా అంతా అన్నీ మంచి జరిగినాయి. మేము 50,000 రూపాయలు కోడిపందెం వేసాము. మాకు కోడిపందెం కొట్టింది. మేము కిక్కెరే వేసాం. కిక్కెరే మీద ఎదురు మాకు నెమిలి పడింది. నెమిలిని కిక్కెరే మాకు కొట్టింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా యార్లగడ్డ వెంకటరావు గారి అభిమానులు మేము మేము మటుకు చాలా సంతోషంగా హ్యాపీగా లాస్ట్ రోజు శుభ్రంగా ఉన్నాం. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. యార్లగడ్డ వెంకటరావుకి వద్దెలాలి. నా పేరు సోమేశ్వరమ్మ, రామార్పాడు మాది. మన యార్లగడ్డ వెంకటరావు గారు చాలా ప్రజలందరూ రైతులు
అందరూ సంతోషంగా ఉండాలని కిందటి సంవత్సరం కూడా ఆయన దీంతో ట్రై చేసి ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారు. కిందటి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం 2 స్క్రీన్లు పెట్టారు, అటు ఇటు అందరూ చూడటానికి. రైతులందరూ చక్కగా ఉత్సాహంగా వచ్చి కోడి పందాలు చూసుకొని కోడి పందాలు వేసుకుంటూ చక్కగా ఆనందంగా, చాలా ఆనందంగా ఆయన చూసుకోవడానికి. సార్ ఇప్పుడు మనకి కోడి పందాలు సంక్రాంతికి అంటే మెయిన్ గుర్తొచ్చేది రాజమండ్రి, భీమవరం. కానీ ఈ ఇయర్ ఇక్కడికి ఇంతమంది రావటం అనేది కొంచెం అసలు తెలంగాణలో ఎవరు లేరు మేడం. మన ఏరియాకి ఎక్కువ ఇంతకుముందు మన భీమవరం అటు అంతా అటు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ రైతులందరూ కూడా అందరూ చూడలేకపోతున్నారు. అందరూ వెళ్ళాలంటే సాధ్యం కాదు కదా, ఎక్కడికెక్కడ తీసుకురావాలని ఈ గవర్నమెంటు అలా మొత్తం అన్ని చోట్ల కూడా పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ గవర్నమెంట్లో చాలా 5 సంవత్సరాలు కూడా హ్యాపీగా చూస్తామని మాకు కలగా ఉంది. 5 సంవత్సరాలు కూడా చూస్తాం. పందెం వేసామండి. నేను 10,000 పందెం వేశాను మా కోడి పుంజిని. అది గెలిచిందండి. ఇది ఫోన్లో కూడా ఉంది. నిన్న గెలిచిందండి. అది 10,000 20,000 వచ్చిందండి. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ. కానీ డబ్బులు కాదు, కానీ కోడి గెలిచింది అంటే మనం పెంచిన కోడిని మనం కోసుకొని తినవచ్చు. కానీ అది కాదు, ఎదుటి వాళ్ళ మీద గెలిచి మనం ఆ కోడి తినడం అనేది అది హ్యాపీగా అనిపిస్తుంది మనకి. హ్యాపీ సంక్రాంతి అండి ప్రజలందరికీ కూడా. హ్యాపీ సంక్రాంతి. చంద్రబాబు గారికి మెయిన్ హ్యాపీ సంక్రాంతి అండి. యార్లగడ్డ నాని గారికి కూడా హ్యాపీ సంక్రాంతి అండి. మేము ఇక్కడ కొత్తంతని దగ్గర నుంచి వస్తున్నాం, ఏలూరు రోడ్. చాలా రద్దీగా ఉన్నాయి, మాకు అసలు ప్లేస్ ఇవ్వట్లేదు చూడడానికి కూడా. నిన్న వచ్చాము, ట్రై చేసాము, ఫుల్ రష్ ఉందని వెళ్ళిపోయాము. ఇప్పుడు వచ్చాము, ఇప్పుడు అదే సిచ్యువేషన్. అసలు ఖాళీ లేదు కదా, ఎక్కడ ఛాన్స్ ఇస్తేనేగా వాళ్ళు. ఛాన్స్ ఇస్తే వేస్తాం. హ్యాపీ సంక్రాంతి చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ వెరీ గుడ్. పందాలు ఏమేలా చూస్తానికి వచ్చాము, చూస్తున్నాం. మీరు తెలివైన వాళ్ళు. అవునవును, అంతేగా మరి. మేము నరసింహారావు 5,000 వేసాం, 10,000 వచ్చినాయి. కామ్గా జేబులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. తెలివైన వాళ్ళు. నా పేరు చందు. ఆడతాకని వచ్చాము, నేటికి 50,000 తెచ్చాక 40,000 అయిపోయినాయి. 10,000 ఉన్నాయి. ఆ 10,000 కూడా పోగొట్టాము. ఇప్పుడు 2 జేబులు చేతిలో పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఇంటికి వెళ్తే అమ్మ తీరా చూడాలి. ఇప్పుడు రియాక్షన్స్ చూసుకోవాలి ఇంట్లో ఎలా ఉంటుంది. నీకుంది వెళ్ళిపోమంటారు, బ్యాగ్ ఇచ్చుకొని జాయిగా వెళ్ళిపోమంటారు. ఇప్పుడు అది ఇంట్లో. ఎంతమంది వచ్చారు? మేము మొత్తం 4 వచ్చాం అక్క. 4 లక్షలు వచ్చాం. నిన్న బాగానే వచ్చినాయండి, ఇవాళ పోయినాయి. ఇంట్లో ఓకే, ఇబ్బంది ఏం లేదు. తన్నినా కానీ తన్నించుకోవాలి, పౌరుడు ఉన్నాం కదా, అంతే. అది ఎంజాయ్మెంట్, అది అంతే. సంక్రాంతి వైబ్స్. మీకు అట్ట అనిపించిందా? పోయిన ఆనందంలో అంటే పోయిన మాకు, మీకైతే సంక్రాంతి, మాకు ప్రాబ్లం లేదు. సో చూసారు కదా, ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎంతో వైభవంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ఎప్పుడు కూడా సంక్రాంతి అంటే భీమవరం, రాజమండ్రి అటు సైడ్ వెళ్తారు. కానీ ఈ ఇయర్ ఇక్కడికి రావడానికి ప్రత్యేక కారణం ఏంటి అంటే కేవలం మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకి, అలాగే చిన్నపిల్లలకి కూడా ఎగ్జిబిషన్ లాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. గుండాట అని, పేకాట అని, కోడి పందాలని, అలాగే ఇంకా ఎన్నో రకాల స్టాల్స్ కానీ మొత్తం కూడా ఎంతో అంటే ఎంతో వైభవంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతి రామవరపాడులో జరుపుకోవడం అయితే సూపర్గా ఉంది అని ఇక్కడికి విచ్చేసిన వీక్షకులు అయితే చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ఆనంద్తో నందిని, రామవరపాడు నుంచి.